మా ఊరి పెద్దమ్మ కోన ప్రాంతం మొత్తం ఏటీఎంలు తిరిగాను, ఒక్కదాంట్లో డబ్బుల్లేవు. అక్కడ ఏమైనా డబ్బులు ఉన్నాయా అని నా ఫ్రెండ్ను అడిగాను. అతడు ఓ ఏటీఎం అడ్రస్ చెప్పాడు. అక్కడ ఎప్పుడూ డబ్బులు ఉంటాయన్నాడు. ఆటోలో ఆ అడ్రస్కు వెళ్ళాను. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని రోడ్డు మీద నడుస్తున్నాను. రోడ్డుకి ఇరువైపులా పెద్ద గేట్లు, ప్రహరీ గోడలతో విశాలమైన స్థలాల్లో కోటల్లా ఉన్న బంగ్లాలు ఉన్నాయి. అప్పుడే ఓ బంగ్లా నుండి పెద్ద అరుపు వినిపించింది. ఆ బంగ్లా దగ్గరకు వెళ్ళాను. గేటు తెరిచి ఉంది. గేటు బయటే నిలబడి లోపలికి చూసా. ఆ ఇంటి గుమ్మం కూడా తెరిచి ఉంది. గుమ్మంలో నుండి పంచకట్టిన ఓ వృద్ధుడు బయటికి వచ్చాడు గాభరాగా. బహుశా ఆయనే అరుస్తున్నాడు. నన్ను చూసి అబ్బాయి అంటూ పరుగెత్తుకొచ్చాడు. నేను ఏంటి అన్నట్టు చూశాను. దగ్గరికి వచ్చి మా సారయ్య గారికి గుండెపోటు వచ్చింది అబ్బాయి దాదాపు ఏడుస్తూ అన్నాడు. వణుకుతున్న గొంతుతో నాకు ఆశ్చర్యం వేసింది. ఇంట్లో ఎవరూ లేరా అని అడిగా. సారయ్య గారు, ఆయన్ని చూసుకోవడానికి నేను, ఇద్దరమే ఉంటాం. సాయం చేయు అబ్బాయి, నీకు పుణ్యం కలుగుతుంది. సారయ్య గారిని తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్ళాలి. నాకు ఏమి చేయాలో తోచలేదు. సహాయం చేయాలనిపించింది. ఎక్కడ మీ సారయ్య గారు? లోపలి తీసుకెళ్ళాడు. విశాలమైన పడక గదిలో పెద్ద మంచం పైన ఓ పెద్దాయన గుండెను రెండు చేతులతో అదుముకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఆలస్యం అయితే ప్రాణాలు మగలవు అబ్బాయ్. సరే సరే టాక్సీ తీసుకొస్తాను అంటూ కాల్ చేయడానికి బయటికి వచ్చాను. సిగ్నల్ లేకపోవడంతో గేటు దాటి రోడ్డు మీదకు వచ్చేశాను. చాలా సేపటికి కాల్ రింగ్ అయింది. టాక్సీవాడికి అడ్రస్ చెప్పి ఇంట్లోకి వెళ్లడానికి వెనక్కి తిరిగి చూశాను. అంతే, ఒక్కసారిగా షాక్ కి గురయ్యాను. బంగ్లా ఉన్న స్థలం అంతా ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైన శిథిలాలు, పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలతో నిండి ఉంది. ఇదంతా కల నిజమా అని తేల్చుకోలేక ఎంతసేపు అలా అక్కడే నిలబడి ఉన్నానో నాకు తెలియదు. హలో సార్ అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. నా మొబైల్ మోగుతోంది. టాక్సీ డ్రైవర్ నుండి కాల్. పక్కనే టాక్సీ ఆగి ఉంది. నా మొబైల్ మోగడం ఆగిపోయి టాక్సీ డ్రైవర్ మళ్ళీ అడిగాడు, ఈ అడ్రస్ కి టాక్సీ బుక్ చేశారు. అది మీరే కదా సార్? అవును, రండి సార్. త్వరగా ఎక్కండి. ముందే ఈ చోటు అంత మంచిది కాదు. అతని మాటలు నాకు బుర్రకు ఎక్కడం లేదు. మస్తిష్కం నిండా ఆ బంగ్లా, పంచకట్టిన వృద్ధుడు, సారయ్య గారి ఆలోచనలే ఉన్నాయి. ఇక్కడ బంగ్లా కనబడుతోందా నీకు? నేను చూస్తున్న నేలమట్టమైన బంగ్లా నిజమా కాదా అన్న అనుమానంతో అడిగాను టాక్సీలో కూర్చుంటూ. బంగ్లానా? ఎక్కడ సార్? అతనికి చేత్తో చూపించాను. అతను ఈ ఏరియా మంచిది కాదు అని ఎందుకు అన్నాడో దానికి వత్తాసుగా నేను అడగటమే తడవుగా అన్నట్టు, మొత్తం కూలిపోయిన బంగ్లా ఉంది కదా సార్, దాన్నే అడుగుతున్నారా? ఇప్పుడు కాదు గాని ఒకప్పుడు ఉండేది అక్కడ బంగ్లా. అప్పట్లో ఆ ఇంటి యజమాని గుండెపోటుతో చనిపోయాడు. ఒక పనివాడుండేవాడు ఆయనకి. యజమాని పోగానే పనివాడు కూడా ఆయన మీద బెంగతో చనిపోయాడు. వారం రోజుల్లోనే. యజమాని పిల్లలు విదేశాల్లో ఉంటారు. ఎవరు ఆ బంగ్లాని పట్టించుకోకపోవడంతో అది కూలిపోయింది. చెప్పి ఎందుకు సార్ ఆ బంగ్లా గురించి అడుగుతున్నారు అన్నాడు టాక్సీ డ్రైవర్. ఏం లేదు, పరధ్యానంగా అన్నాను. మీకూడా ఆ బంగ్లా? వృద్ధుడు కనిపించలేదు కదా అన్నాడు. బహుశా నా వాలకం చూసేమో. నీకెలా తెలుసు? నాకే కాదు సార్, ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఆ బంగ్లా, ఆ పనివాడు, సారయ్య గారి గురించి
అయోమయంగా డ్రైవర్ వాపు చూశాను. అవును సార్. మిట్ట మధ్యాహ్నం ఈ దారిన ఒంటరిగా వెళ్లే వాళ్ళకి ఆ బంగ్లా కనపడటం, అందులో నుండి పనివాడు పరుగెత్తుకురావడం, సారయ్య గారి గురించి చెప్పడం, లోపల ఇంకో దెయ్యం గుండెపోటుతో బాధపడుతుండటం, వెళ్ళిన వాళ్ళు బయటికి రాగానే బంగ్లా మాయమైపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఎవరూ కాలినడకన ఈ రోడ్డులో వెళ్లరు ఈ టైంలో. మీరు ఈ అడ్రస్ చెప్తే నేను కూడా అనుమానంతోనే వచ్చాను, మీరు కరెక్ట్ అడ్రస్ చెప్పరా లేదా అని. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది నాకు. ఇప్పటిదాకా నేను ఉన్నది దెయ్యాలతోనా? దెయ్యాల బంగ్లాలోకి వెళ్ళానా? కళ్ళు బైర్లు కమ్మాయి. స్పృహ తప్పిపోయాను. సార్ సార్ అంటూ మొహం మీద చల్లని నీళ్లు చల్లి లేపాడు డ్రైవర్. నేను కళ్ళు తెరవగానే భయపడకండి సార్, ఆ ఆత్మలు ఇంతవరకు ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు, భయపడకండి అన్నాడు. మళ్ళీ తనే ఆత్మలు కోరిక తీరకపోతే ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళ సారయ్య గారు బ్రతికేవారని, పనివాడి ఆత్మ నా వాళ్ళు ఉంటే బ్రతికి ఉండేవారని సారయ్య గారి ఆత్మ కోరికతో ఉన్నాయట. ఆ కోరికతోనే అలా అందరికీ కనిపించి సహాయాన్ని అడుగుతుందట. ఆ పనివాడి ఆత్మ అలా గుండెపోటుతో బాధపడుతుందట. ఆ సారయ్య గారి ఆత్మ అన్నాడు, ఆ సంఘటన జరిగిన రోజు నుండి నెల రోజుల వరకు నేను జ్వరంతో ఇంటి నుండి బయటికి వెళ్ళలేదు.